ధర్మాలు వచించినంత మాత్రాన లాభం లేదని వాటిని ఆచరించినప్పుడు మాత్రమే ధర్మ సంస్థాపన సాకారం అవుతుందని తోగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు అన్నారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ గణేష్ శారదా శంకరాలయంలో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహారుద్ర శ్రీ సూక్త లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 50 మందికి పైగా వేద పండితులు ఉదయం 8 గంటల నుండి నమక చమక సహిత రుద్ర పారాయణాలతో పాటుగా శ్రీ సూక్త పారాయణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న మహిళలు శ్రీ మాత్రే నమః జపాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా శారదా అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. అందంగా అలంకరించారు. భక్తులు భగవన్ నామస్మరణతోటి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ ధర్మసూత్రాలు ప్రవచనాలు విన్నంత మాత్రాన లాభం లేదని వాటిని ఆచరించినప్పుడు మాత్రమే ధర్మ సంస్థాపన కొనసాగుతుందని వారు అన్నారు. దేవాలయాల్లో దేవతలను పూజించే మనం ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రులను విస్మరించడం సరికాదని వారు సూచించారు. తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన వారందరితో ప్రేమపూర్వకంగా మెదడటం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు, శ్రీ గణేష్ శారదా శంకర ఆలయం కమిటీ అధ్యక్షులు బండపల్లి ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శులు రామక విఠల్ శర్మ, పురం ప్రేమ్ చంద్రరావు, ముంగు హరిశంకర్రావు, శర్మ నాగేశ్వరరావు శర్మతో పాటుగా బ్రహ్మ సంఘం ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. नमो नमो क्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो तस्मिञ्जरारक्तसेवदेवतीनां पतये नमो नमो बभ्रजा हरिकेशायोपवेदने पुष्टानां पतये